ప్రార్థించుకొని ఆరాధనను ప్రారంభించుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ సింహాసనానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చూపిస్తూ ఉన్నాము. ఈ శిలువ ధ్యాన ఉపవాసం చివరి వారంలో మొదటి దినాన్ని ప్రారంభించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ఆరాధన అంతా కూడా నీ నామ మహిమార్థంగా మీరు జరిగించండి. వచ్చినప్పుడు బిడ్డల్ని మీరు దీవించండి, వాసనగా ఆశీర్వదించండి. ఈ నామ మహిమార్థంగా వారు వాడడం సహాయం దయచేయండి. మిమ్మల్ని చేతిగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి యేసు కొరియ పిల్లలు మేము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి తొమ్మిది వందల 10వ కీర్తన పాడుతూ పాడుకున్నాము. యేసు కొరియ పిల్లను నేను, వదకు తేబడిన కొరియ పిల్లను, యేసు కొరియ పిల్లను నేను, వదకు తేబడిన కొరియ పిల్లను, దినదినము చనిపోచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు కొరియ పిల్లను నేను, వదకు తేబడిన కొరియ పిల్లను, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తొలగించుచున్నవి. నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తొలగించుచున్నవి. యేసు కొరియ పిల్లను నేను, వదకు తేబడిన కొరియ పిల్లను, యేసు కొరియ పిల్లను నేను, వదకు తేబడిన కొరియ పిల్లను. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాత్రులు చెరిగిపోతున్నవి. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాత్రులు చెరిగిపోతున్నవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. యేసు కొరియ పిల్లను నేను, వదకు తేబడిన కొరియ పిల్లను, యేసు కొరియ పిల్లను నేను, వదకు తేబడిన కొరియ పిల్లను. దినదినము
మరొక కీర్తన పాడతాం 186. ఈ పాపం మీరులని యోపావనాలు పాపం 186. ఏ పాపమిరుగని యోపావనముక్తి పాపమే మోచకున్నా నా Sigo
నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము చదువుగా విందామండి. మార్కు సువార్త నూతన నిబంధనల నుండి మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు. మన స్త్రీల సమాజం సెక్రటరీ గారు కూచిపూడి సరళక్క గారు వచ్చే లేఖన భాగాలను చదువులో ఉందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం ఉన్న లేఖన భాగం. ప్రభు నామములో మీ అందరికీ వందనములు. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పాఠ్యభాగం నుంచి నూతన నిబంధన నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 19 వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుంచి 19 వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. మర్నాడు వారు బేతనియా నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చేది. దాని ఎత్తుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరినూ తినకుందురు గాక అని చెప్పారు. ఇది ఆయన శిష్యులు విని వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టన ఆరంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలను వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రను ఎవరిని తెలియకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గొప్పగా చేసిరని శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుతూ చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగ సంహరించుదమా అని సమయము చూచుచుండి సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకునే ముందు నేటి వాక్యాన్ని ఉపదేశించడానికి దేవుని మహాకృపను బట్టి ఆహ్వానింపబడిన దేవ సేవకుడు రెవరెండ్ కె. విజయ్ కుమార్ గారు దైవజనుడు మన మధ్య ఉన్నారు. వారు కొండమూడు అనేటువంటి ప్రాంతంలో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి దేవుని యొక్క దాసులు. వారిని ప్రేమపూర్వకంగా ఆ వేదికకి ఆహ్వానిస్తుండగా రుచి వారికి ఏర్పాటు చేయబడిన స్థలంలో ఆశలు కావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాండి. తరలించుదాం. మంజుష గారు ప్రార్థన చేస్తారు. పరలోకపు తండ్రి, ఈ బంగారు పాత్రలకు కోట్ల కొలుగుతున్న స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన.
సజీవ లెక్కలో ఉండి మరలా నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రభువా ఉపవాస ప్రార్థనా కొడుకులో మేము చేరి నాయన నీ సన్నిధిలో ప్రార్థించటకు స్తుతించటకు గణపరచటకు నాయన ఎన్నిక లేని మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నాయన ఇంకొన్ని మీ చిత్తంలో రావాల్సినప్పుడు నాయన త్వరపెట్టి మీ సన్నిధానాన్ని మీరు నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం దేవా మీకు వందనాలయ్యా. అదే రీతిగా ప్రభు నాయన ఇంకో కొద్ది సమయంలోనే ప్రభు మేము నాయన మీ యొక్క పునరుత్థాన దినం జరుపుకోవచ్చుండగా ప్రభు నాయన ఈ కొద్ది సమయంలో నాయన మా ఇంకను నాయన నీ కాయస్థ మార్గంలో మా ఎంతనే మేము నాయన దయతో వాటిని నాయన మేము తీసివేసుకొని నీకు ఇష్టానుసారంగా జీవించడానికి మీరే మాకు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం దేవా మీకు వందనాలయ్యా. మాకును మీకును మధ్య మా పాపాలు అడ్డుగోడగా ఉంటుండగా ప్రభునైనా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినైనా ఇక ఎన్నటికీ పాపము జోలికి వెళ్లకుండా పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించే కృపను మీరు మాకు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం దేవా మీకు వందనాలయ్యా. మా సిలువను మేము ఎత్తుకొని లోకమునకు సిలువ వేసిన ఆయన నిన్ను పరిపూర్ణంగా ఎలాగో గుర్తెరగాలనైనా అటువంటి ధన్యతను మీరు మాకు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం దేవా మీకు వందనాలయ్యా. మీరు వచ్చే సమయంలో ఎత్తబడే గుంపులో మేము ఉంటారంటే నాయన సిద్ధపాటు కలిగిన జీవితాలు మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం దేవా మీకు వందనాలయ్యా. ఈ మంచి దినాలు మీరు మాకు అనుగ్రహించారు ప్రభు నాయన మమ్మల్ని మేము పరిశీలించుకున్నటకు సరి చేసుకున్నటకు నాయన వీళ్ళు అంటుకట్టి ఫలించే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు నాయన నిలబడుచున్న మీ దాసులు మీ సిలువ చాటును మరపరుచుకుని ఆయన ఏడంతల ఆత్మతో మీరు ఎత్తిపట్టి ప్రభు నాయన ఆవిడ నోటికి తోడుగా ఉండి నాయన నా మా హృదయానికి ఏ వాక్యం అయితే అవసరం నాయన ఆ వాక్యాన్ని దేని దాసుల ద్వారా మీరు మాకు వినిపించినైనా మేము వేటిని విడిచిపెట్టుకోవాలో వాటిని విడిచిపెట్టుకుని అయినా వేటిని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించాలో అటువంటి కృపను ధన్యత మీరు మాకు దయచేయమని ముందున్న ఆరాధన అంతట్లో మీరే తోడుగా నడిపించి మీ నామానికి మహిమను మాకు ఆశీర్వాదం దయచేయమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో మీ బంగారు పాత్రలు సమర్పించుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. వీరు కూడా శ్రేయ సమాజంలో ట్రెజరర్గా ఉన్నాను. ఎందుకంటే ముందు సెక్రటరీ గారు చెప్పి మళ్ళీ ట్రెజరర్ గారు చెప్పితే బాగా కలుగుతుందండి. మంచిది. సమయంలో ఆహ్వానింపబడిన దైవ సేవకులను మనకు పరిచయం చేయవలసిందిగా స్థానిక సంఘ సెక్రటరీ గారు మోజస్ సందర్స్ గారు కూర్చుని వచ్చి పరిచయం పనులు తెలియపరచాలని ఆహ్వానిస్తున్నారు. ఈరోజు 35వ రోజు శిలువ ధ్యాన ఉపవాస కోడికలు దేవాది దేవుని ఉచితమైన కృపను బట్టి మనల్ని సజీవులుగా ఇక్కడకు నడిపించిన విధానాన్ని బట్టి ముందుగా పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు మనకు దైవ వర్తమానాన్ని అందించడానికి మన మధ్యకు రెవరెండ్ కత్తి విజయ్ కుమార్ గారు, వీరు కొండపోడులో రాచేటి చంద్రంపాల్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చిలో సంఘ కాపరిగా గత 2 ఏళ్ల నుండి వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. వీరు గురజాలకు చెందినవారు. మనకు దగ్గరలోనే గురజాల ఉంది కదా, అందరికి తెలిసిందే పామాడని. గురజాలకు చెందినవారు. వీరు 2014లో బీటెక్ కంప్లీట్ చేశారు. బీటెక్ అయిన తర్వాత జాబ్ చేయాలని వారు భావించినప్పటికీ దేవుని ప్రణాళిక వేరే విధంగా ఉండటం వలన 2016లో నిజ దేవుని గుర్తెరిగి ఆయన ప్రణాళిక చొప్పున దేవుని పరిచర్య చేయాలని, సువార్తను ప్రకటించాలని వారు తీర్మానించుకొని హైదరాబాద్లోని ఏసీటీసీలో ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ బీడీ చేశారు వీరు. అనంతరం అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ రిలీజియన్ అండ్ కల్చర్ హైదరాబాద్లో ఎంటీహెచ్ చేశారు, మాస్టర్ ఆఫ్ థియాలజీ. అంటే ఆ థియాలజీ ఏం చేశారంటే ఏ అంశం మీద అంటే చర్చి హిస్టరీ మీద చేశారు వీరు. అంటే బాగా చక్కగా దేవుని ఈ వాక్యాన్ని బాగా పరిశీలించి వారు మన మధ్యకు వచ్చారు. ప్రస్తుతం
వారు ఈరోజు మనకు వాక్య సందేశం అందిస్తారు. వారి గురించి, వారి కుటుంబం గురించి మన ప్రార్థనల్లో గుర్తు చేసుకోవాలని సంఘ సభ్యులందరికీ విన్నవిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో తన ఉన్నతమైన సేవకులను ఎన్నుకొని ఈ విధంగా మీ ముందు నిలవబెట్టిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి స్థానిక సంఘ కాపరి గారు, ఇశ్రాయేల్ పాస్టర్ గారికి, సంఘ కమిటీ వారికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా నన్ను ఇంతగా ఉన్నతమైన చదువులు చదివించి దేవుడి సేవకు సమర్పించిన నా తల్లిదండ్రులు కూడా నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను త్వరగా వాక్య సందర్శనకు వెళ్తాను. చదవబడిన లేఖన భాగంలో మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏదైనా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా నీ ఉచితమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడి మా ఆయుష్ను పొడిగించి ఈ విధంగా పరిశుద్ధ వారంలో మొదటి సోమవారం దినమున ఈ ఉన్నతమైన చరిత్ర కలిగినటువంటి బాప్టిస్ట్ సంఘంలో వాక్య సందేశంలో నుంచి వాక్యం కలిగించిన విధానాన్ని బట్టి వందనాలు. చదవబడిన లేఖన భాగంలో ధ్యానం చేస్తూ ఉండగా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేసుకున్నాం. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ 40 రోజుల ఆశీర్వాదాల కూడికలలో పరిశుద్ధ వారంలో మొదటి దినాన ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ఈ లేఖన భాగం ద్వారా దీవించుకోవడానికి కోరుతూ, చదవబడిన లేఖన భాగమును మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి, ముఖ్యంగా 6-7 వచనాల్లో గమనిస్తే, గురుడి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో వెలుపలికి తెచ్చుటకును, యెహోవా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఈ మాటలు మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము మనం పరిశీలన చేస్తే మొత్తం మనకు 66 అధ్యాయాలను మనం చూస్తాం. 66 అధ్యాయాలు. హిస్టారికల్గా దీన్ని చరిత్రకారులు లేదా బైబిల్ వ్యాఖ్యానకర్తలు యెషయా గ్రంథాన్ని ఏమని పిలిచారంటే బైబిల్ ఇన్ బైబిల్ అని. బైబిల్ ఇన్ బైబిల్ లేదా మినీ బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో మరి మరొక పరిశుద్ధ గ్రంథం అనేది దీని భావన. ఎందుకన్నారు అంటే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు క్రొత్త నిబంధన. అదే రీతిగా యెషయా గ్రంథంలోని 66 అధ్యాయాలలో మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనలోని సారాంశాన్ని తెలియజేస్తుంది. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు ఏదైతే చెప్తుందో దాన్ని అంతటిని కలిపి సారాంశాన్ని ఈ 39 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు ఏ సందేశాన్ని అయితే ఇస్తాయో ఈ 40వ అధ్యాయం చివరి 66వ అధ్యాయం వరకు అదే సందేశాన్ని ఇస్తాయి. మనం లోతుగా చదివితే పాత నిబంధనలో ఉన్న పుస్తకాల యొక్క సారాంశము ఈ 39 అధ్యాయాలలో, క్రొత్త నిబంధనలో ఉన్న మొత్తం 27 పుస్తకాల సారాంశం 27 అధ్యాయాల్లో మనం చూస్తాం. అందుకనే దీన్ని మినీ బైబిల్ అని పిలిచారు లేదా బైబిల్ ఇన్ బైబిల్ అన్నారు. అయితే ఎందుకు ఈ యెషయా గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే సఫరింగ్ సర్వెంట్, శ్రమ సేవకుడు అనే మాటని థియాలజీలో వాడతాం. శ్రమ సేవకుడు అనే మాటని మనం చూస్తాం.
అయితే ఆయన గురించి చెప్పబడిన ప్రవచన రూపకంగా చెప్పబడినటువంటి ఈ మాటలు, గ్రుడ్డి వారి కన్నులు తెరుచుట, ఆయన ఎందుకు ఈ లోకములకు వస్తాడు అనే విషయాన్ని ముందుగానే ప్రాఫెసీగా చెప్పబడింది, ప్రవచనముగా చెప్పబడింది. ఇదే మాటలను లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూడగలిగితే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అను లేఖనము నెరవేరినట్లుగా అన్నట్టుగా ఆ పైన మాటలో చూస్తాం. అంటే ఈ యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచన వాక్కులను, శ్రమ సేవకుని యొక్క ప్రవచన మాటలను క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు రూపంలో నెరవేరినట్టుగా మనం చూస్తాం. ఈ 2 అధ్యాయాలని మరి ఈరోజు దాన్ని సెట్ చేసినటువంటి వారిని నేను ఎంతో అభినందిస్తాను. ఈ పాత నిబంధనలో ఉన్న ఈ ప్రవచన నెరవేర్పే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తులో నెరవేర్పుని మనం చూస్తాం. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీస్. యేసుక్రీస్తుని ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీస్. ప్రవచనాల నెరవేర్పుని ఒక మానవ రూపంలో గనక ఒక బొమ్మను గీస్తే దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ప్రవచనాలన్నిటిని గనక నెరవేర్చినట్లుగా ఒక బొమ్మను గీస్తే యేసుక్రీస్తు రూపము వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథంలో శ్రమ సేవకుని గురించి ప్రవచించబడింది. ఇప్పుడు ఈ మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆ శ్రమ సేవకుని యొక్క, మార్కు సువార్త అంతా కూడా దాని థీమ్ ఏంటంటే శ్రమ సేవకుడు. అది కూడా మార్కు సువార్త యొక్క థీమ్ కూడా సఫరింగ్ సర్వెంట్. 2 పుస్తకాల యొక్క సారాంశం. అయితే ముఖ్యంగా ఈ క్రొత్త నిబంధనలో ఉన్న మాటను మనం గమనించగలిగితే, క్రొత్త నిబంధనల మాట ఈ మార్కు సువార్తను మనం గమనించగలిగితే, ఎప్పుడైనా సరే ఏదైనా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ముందు ఆ పుస్తకం యొక్క సారాంశాన్ని మనం తెలుసుకోగలగాలి. మనం మార్కు సువార్తని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొత్తం 16 అధ్యాయాలను మనం చూస్తాం. 16 అధ్యాయం. ఈ 16 అధ్యాయాల్లో ద కీ వర్స్, మూల వచనము ఏంటి అంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తాం. మార్కు సువార్త యొక్క మూల వచనాన్ని అక్కడ గమనించగలుగుతాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. దిస్ ఈస్ ద కీ వర్డ్స్ ఆఫ్ ది ఎంటైర్ గాస్పెల్ ఆఫ్ మార్కు సువార్త యొక్క ఉద్దేశాన్ని ఈ వచనంలో చూస్తాం మనం. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. పరిచారము చేయించుకున్నటకు నేను రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ప్రాణము పెట్టుటకును వచ్చాను అనే మాటలు. రెండు మాటలు ఉన్నాయి. 2 విషయాలు చేయడానికి, నెరవేర్చడానికి ఆయన వచ్చినట్టుగా చూస్తాం. మొదటిది నా భాషలో చెప్తాను. మొదటిది పరిచారము, రెండవది పరిహారము. మొదటిది పరిచారము చేయడానికి వచ్చాడు, రెండవది పరిహారము కావడానికి, పరిహారం అంటే ప్రాణము పెట్టడానికి వచ్చాడు. ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే ఒకటి సర్వీస్, 2 సాక్రిఫైస్. సర్వీస్ అండ్ సాక్రిఫైస్. పరిచారము చేయడానికి వచ్చాడు, రెండవది ప్రాణమును పెట్టి పరిహారము కావడానికి వచ్చినట్టుగా చూస్తాం. అయితే ఈ పరిచారము చేయుట అనే విషయాన్ని మొదటి 10 అధ్యాయాలలో చూస్తాం. పరిహారము ఎలా అయ్యాడు, ఎలా తన ప్రాణమును క్రయధనముగా పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అనే దాన్ని 11వ అధ్యాయం నుంచి మిగిలిన 6 అధ్యాయాలు మనం చూస్తాం. అది ఈ మార్కు సువార్త 16 అధ్యాయాలని 2 భాగాలు చేయాలి. అది ఈ వచనములో ఉంది. మొదటి 10 అధ్యాయాలేమో పరిచారం చేయడానికి, సర్వీస్ ఎలా చేశాడు. అందుకనే యెషయా గ్రంథంలో గ్రుడ్డి వారికి చూపు కలుగజేయడానికి, బందీలో ఉన్న వారిని విడిపించడానికి, ఇంకా ఇసవస్త్రం ప్రకటించడానికని అక్కడ దాన్ని థియాలజీ భాషలో నజరేత్ మేనిఫెస్టో అని పిలుస్తాం. నజరేత్ ప్రణాళిక అంటాం. మేనిఫెస్టో అని ఎందుకంటారంటే ఏదైనా ఈ లోకంలో ఒక పార్టీ కానీ, ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ మేము ఏం చేయాలనుకుంటున్నామో అని ముందుగానే తెలియజేస్తారు. మేనిఫెస్టో ఇస్తారు. మేము ఈ చేయడానికి వస్తున్నాం, మేము ఈ నెరవేర్చడానికి వస్తున్నాం అని మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు.
అదేవిధంగా యేసుక్రీస్తు వారి యొక్క మేనిఫెస్టో ఏంటంటే లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడం కాదు, కానీ ఏముంటుంది అక్కడ, గుడ్డి వారికి చూపునీయడం. ఇది నేను చేసే నా మేనిఫెస్టోలో ఏముంటుందంటే నా పథకాలు ఏంటంటే గుడ్డి వారికి చూపుని, అంటే లిటరల్గా గుడ్డి వారికి చూపునేటువంటి కాదు, అది కూడా అందులో ఒక భాగమే. గుడ్డి వారి కళ్ళు తెరిచినట్టుగా చూస్తాం. అదేవిధంగా ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న వారికి వెలుగు చూపించటం కూడా దాంట్లో భాగం. చెరలో ఉన్న వారిని విడిపించడం అంటే నిజంగానే చెరలో ఉన్న వారిని విడిపించడం అని కాదు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉంది. చరిత్ర ప్రకారంగా చూస్తే రోమా సామ్రాజ్యము ఆధీనంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశము ఎన్నో కఠినమైనటువంటి చట్టాల చేత వారిని బందీలుగా చేసి వారి చేత పన్నులు కట్టించుకోవడం, వారిని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నట్టుగా చూస్తాం. భౌతికంగా బయటే ఉన్నారు, కానీ ఆ రోమా సామ్రాజ్యపు కఠినమైన చట్టాల మధ్యలో వారు బందీలుగా ఇరుక్కుపోయినట్టుగా చూస్తాం. అటువంటి వారిని విడిపించడానికి నేను వచ్చానట్టుగా యేసుక్రీస్తు వారు చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్కు సువార్త సారాంశమే అది. 1 పరిచారము చేయడము, 2 పరిహారము కావడము, సర్వీస్ అండ్ సాక్రిఫైస్ అనే మాటలు మనం గమనించగలుగుతాం. అయితే ముఖ్యంగా ఈరోజు మనకు చదవబడిన లేఖన భాగములో 12వ వచనం నుంచి 19వ వరకు ఉన్న లేఖన భాగములో 2 విషయాలు ఉన్నాయి. అక్కడ 2 విషయాలు, ఒకటి ట్రీ గురించి ఉంది, 2 టెంపుల్ గురించి ఉంది. 2 టీస్ ఉన్నాయి. మొదటి టీ ఏమో ట్రీ, రెండవటి టెంపుల్. కర్సింగ్ ద ట్రీ, క్లెన్సింగ్ ద టెంపుల్. 2 విషయాలు అక్కడ. కర్సింగ్ ద ట్రీ, అంజూరపు చెట్టును శపించడాన్ని మనం చూస్తాం. క్లెన్సింగ్ ద లేదా క్లీనింగ్ ద టెంపుల్, దేవాలయమును శుభ్రపరచడం. చెట్టును శపించటం, దేవాలయమును శుభ్రం చేయడం. ఈ 2 విషయాల్ని మనం ఈ లేఖన భాగంలో చూడగలుగుతాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ 2 సంఘటనల్ని ఆధారం చేసుకొని ఎందుకు ఆయన వెంటనే మార్కు సువార్త వారు వెంటనే ఎందుకు రాశారు అని ఆలోచన చేస్తే, ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయుల యొక్క జాతిని చూపిస్తూ ఉంది. ఇశ్రాయేలు యొక్క జాతిని అంజూరపు చెట్టుతో పాత నిబంధన లేఖన భాగాలలో పోల్చినట్టుగా మనం చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథంలో కనుక మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో మీరు గమనిస్తే, ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. నేను వారిని చెట్టుని నేను ఇట్లాగా చేస్తానని చెప్తా ఉన్నాడు, అంజూరపు చెట్టుని. బట్ వారిని అంటాను, ఆ చెట్టుని నేను వాడిపోనట్లు, ఆకులు వాడిపోనట్లు నేను వారిని అన్నాడు. వారిని అంటే ఇట్ సింబలైజెస్, ఇట్ రిప్రజెంట్స్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల జాతిని అంజూరపు చెట్టుతో పోల్చినట్టుగా చూస్తాం. అయితే ఈ 2 సంఘటనలు ఎందుకు ఇక్కడ చెప్పబడ్డాయి అంటే, ఒకటి అంజూరపు చెట్టును శపించడం, 2 దేవాలయమును శుభ్రం చేయటం. ఎందుకు మనం రాయటం చూసామంటే, ఒకటి అవుట్వార్డ్లీ ఫ్రూట్లెస్నెస్, 2 ఇన్వార్డ్లీ కరప్టెడ్. బాహ్యంగా చూస్తే ఆకులు తప్ప ఫలాలు లేవు. ఇశ్రాయేలీయుల జాతిలో పైకి ఆచారాలు, మత కర్మకాండలు, బలులు, లేకపోతే ధర్మశాస్త్రపు విధులు పైకి చాలా రిచ్గా కనిపిస్తూ ఉంది. మేలు జాతి, ప్రపంచంలో మాదే మతము, మా దేవుడే నిజమైన దేవుడు, మా మతములో ఉంటేనే రక్షణ అన్నట్లుగా వారు బాహ్యంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే భౌతికంగా చూస్తేనేమో, భౌతికంగా చూస్తే వారు చాలా రిచ్గా పచ్చిగా ఉన్నట్టు కనపడతా ఉన్నారు ఆకులు వలె, కానీ వారిలో ఫలాలు లేవు. మరి దేవాలయం సంగతి ఎందుకు వస్తారంటే, ఇందువాటి వారు అంతరంగంగా చూస్తే వారిలో ఆ దేవాలయంలో కరప్షన్ జరుగుతూ ఉంది. అంటే ఈ చిల్లర వ్యాపారము లేదా దేవాలయం అపవిత్రపు పనులు జరుగుతూ ఉన్నాయి. దేవాలయం లోపలేమో అపవిత్రత పనులు జరుగుతున్నాయి, బయటికి చూస్తే ఫలాలు లేని అంజూరపు చెట్టులాగా ఇశ్రాయేలు జాతి ఉంది. అంటే బాహ్యంగా చూసినా అంతరంగంగా చూసినా ఇశ్రాయేలు జాతి చాలా పతనమైన స్థితిలోకి వెళుతున్నట్టుగా మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్పు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొదటిగా ఈ అంజూరపు చెట్టును
గురించి ధ్యానం చేద్దాం. ఈ అంజూరపు చెట్టుని గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక అంజూరపు ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొక్కకు వచ్చి చూడగా ఆకులు తప్ప లేదు. అది అంజూరపు పండ్ల కాలం కాదు. ఈయన ఒక థియలాజికల్ వేదాంతపరమైనటువంటి ప్రశ్న ఉంటుంది. కొంత బైబిల్ చదివిన వారు నేర్చుకుంటున్న వారికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఒక చెట్టును దూరం నుండి చూశాడు, దగ్గరికి వెళ్ళి చూస్తే దాంట్లో ఫలాలు లేవు. అయితే అంతవరకు బాగానే ఉంది. పక్కనే ఉందో తెలుసా? పక్కనే ఉందంటే అది అంజూరపు పండ్ల కాలము. పండ్ల కాలం కానప్పుడు మరి ఎందుకు ఎదగాలైనా? కాలము కాదని తెలిసి కూడా కాయల కొరకు ఫలాల కోసం ఆయన ఎందుకు ఆశించాలా? తెలియదా ఆయన? ఈ విషయాన్ని మనం గమనించగలగాలి. పక్కనే ఉంది, మరలా దూరం నుండి పచ్చగా ఉంది, దగ్గరికి వెళ్ళి ఆశించి చూస్తే ఏమీ లేవు. పక్కనే ఉంది, అది పండ్ల కాలము కానప్పుడు ఆయన ఎందుకు వెతకాల్సి వచ్చింది? అయితే దీనికి ఒక సమాధానం ఉంది. చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. నేను చదివినటువంటి ఒక కామెంటరీలో ఏముందంటే, దాంట్లో మొదటిగా నేను చదివిన కామెంట్లో ఈ ప్రశ్నకు సమాధానం ఏముందంటే, ఈ సృష్టిలో దేవుడు చేసిన సృష్టిలో అనేకమైన అద్భుతాలు ఉన్నాయి. అనేకమైన అపార సకల చరాచర సృష్టిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే దేవుడు ఈ చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అన్ని చెట్లకు ముందు ఆకులు పూత వచ్చిన తర్వాత ఫలాలు వస్తాయి. ఈ చెట్టుకు మాత్రం ముందు ఫలాలు వచ్చినాక ఆకులు వస్తాయి. అర్థమైందా ఈ మాట? లోకంలో జరిగే అన్ని చెట్లలో సాధారణంగా జరిగే చెట్లలో ఉందేమంటే, ముందుగా పూత వస్తే ఫలాలు వచ్చి ఆకులు వచ్చి కొమ్మలు వచ్చి ఈ విధంగా ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. కానీ అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, అంజూరపు చెట్టు ప్రత్యేకత ముందు ఫలాలు వస్తాయి. ఆ ఫలాలను సంరక్షించడానికి, ఆ ఫలాలను బాహ్యపరమైన చెట్లని దుమారం నుండి రక్షించడానికి ఆకులు వాటిని కప్పివేసినట్టుగా ఉంటాయి అని కామెంటరీలో చెప్పబడింది. అయితే ఇప్పుడు ఆకులు గల అంజూరపు చెట్టు అంటే అర్థమేంటి? ఖచ్చితంగా ఫలాలు ఉండి తీరాలి. ఎందుకంటే ముందు ఫలాలు వచ్చినాకే ఆకులు వస్తాయి కాబట్టి, ఇప్పుడు ఆకులు చాలా గుర్తుగా లేకపోతే విస్తారంగా పచ్చని ఆకులు గుబురుగా ఉన్నాయంటే దాని అర్థము ఫలాలు లోపల ఉండి తీరాలి. ఇశ్రాయేలు యొక్క భౌగోళిక పరిస్థితులు, జాగ్రఫికల్ పరిస్థితిని గమనిస్తే ఈ అంజూరపు చెట్టు మూడు కాలాల్లో ఫలిస్తుంది. ఒకటి మనం ఆలోచన చేసినప్పుడు మార్చి ఏప్రిల్ నెలలో మొదటి కాపు వస్తుంది. మార్చి ఏప్రిల్లో మొదటి కాపు అంటే ఈ నెలలో రావాలి. మార్చి ఏప్రిల్ ఇటువంటి కాలంలో వస్తుంది. ఏప్రిల్ అయిన తర్వాత జూన్ జూలై వదిలేసి ఆగస్టులో రెండవ కాపు వస్తుంది. రెండవ కాపు అయిపోయిన తర్వాత మరలా డిసెంబర్లో వస్తారు. చరిత్రలో వ్యాఖ్యానంలో రాశారు ఈ మాటని. మార్చి ఏప్రిల్లో మొదటి కాపు, జూన్ జూలై వదిలేసి ఆగస్టులో రెండవ కాపు, మరలా కొన్ని నెలల తర్వాత మూడవ కాపు కొంచెం ఆ క్వాలిటీ తగ్గుతుంది కనుక డిసెంబర్లో వస్తారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దాన్ని ఆశిస్తూ ఉన్నప్పుడు కనీసం ఈ 3 కాలాలలో ఏదో ఒక కాలపు ఫలములు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎవరైనా కోసుకు వెళ్ళారా అని అనడానికి ఇక్కడ అసలు ఎప్పటికీ కాపు లేని పరిస్థితినిగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే విధంగా ఇశ్రాయేలు జాతి కూడా పైకి ఆచారాలతో, ధర్మశాస్త్రపు కట్టడలు విధులతో, లేకపోతే బలులు అర్పణలతో బయటికి మాత్రం మంచి రూపకంగా పచ్చగా మతం ఉంది కానీ ఆత్మీయంగా చూస్తే దానిలో ఫలాలు మాత్రం కనిపించదు. అయితే ఇదే సంఘటనని మన సంఘానికి గనక మనం ఆపాదించుకుంటే, మనం పైకి అందమైనటువంటి విధానంలో మన దేవాలయాన్ని తీర్చిదిద్దుకుంటున్నాం. అందంగా మనం కూడా రెడీ అయ్యి వస్తూ ఉన్నాం. చాలా మరి ప్రతి ఒక్కరు పాటల పుస్తకాలు, బైబిల్, చాలా మరి భక్తి తత్వాన్ని బాగా ప్రదర్శిస్తున్నాం. టీవీలలో ఎక్కడైనా కూటములు పెడితే ఎక్కడికంటే అక్కడ మనం అన్ని భక్తి పరంగా చాలా పైకి ఉంటున్నాం. కానీ నిజంగా ఆలోచన చేస్తే మనలో ఆత్మీయమైన ఫలాలు ఉన్నాయా? సాధారణంగా మన గలతీ పత్రిక వేస్తే ఆత్మ ఫలమేమనగా దాంట్లో 9 మనం చూస్తాం. 9లో ఎన్ని మనలో ఉన్నాయి? ఫలమే మనకు ఒక్కటే, దాంట్లో 9 తొనలు ఉన్నట్టుగా. ఒక ఆరెంజ్ పండులో కనుక ఒక పండులో మన లోపల తొనలు ఒక్కటే ఫలము, దాంట్లో 9 తొనలు ఉన్నట్టుగా అన్నిట్లో ప్రేమ ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా అని మనం ఒక్కసారి ఆ ఫలాలు మనలో
ఉన్నాయా? పైకి భక్తిగానే ఉంటున్నా, పైకి చాలా ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నా, వేషధారణ చాలా పైకి బాగా ఉంటుంది, కానీ నిజంగా ఆత్మీయంగా లోపల దేవుడు మనలో ఫలాలు గనక వెతికితే ఉంటున్నాయా? ఒక్కసారి ఈ 40 రోజుల ప్రార్థన ముగించే లోపుగా ప్రతి దినము సమయానికి వచ్చి కూర్చుంటున్నాం, వాక్యం వింటున్నాం. అయితే మనల్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే ఆ చెట్టులాగా పైకి మాత్రమే మనము భక్తిగా ఆచారంగా పక్షిగా ఉన్నామా? ఫలాలు లేనటువంటి జీవితం ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, ఎవరైతే ఏ చెట్టు అయితే ఫలించదో, మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19వ వచనంలో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అనే మాటను మనం చూస్తాం. ఏ చెట్టు అయితే ఫలించదో, దేనికైతే ఫలాలు రావో ఆ చెట్టు వేరున, బాప్తిస్మ యోహాను చెప్తాడు, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, దానిని నరికివేయబడే సమయము ఆసన్నమైనది. మరొక అంజూరపు దాంట్లో కూడా ఉపమానం చూస్తాం కదా. అక్కడ మా తోటమాలి వచ్చి చూస్తా ఉన్నాం, అతను చాలా ప్రయాసపడతా ఉన్నాడు, కానీ ఒక్క ఫలం కూడా 3 ఏండ్ల నుంచి నేను వెతుకుతున్నాను, కానీ ఏమీ చూసారా? ఈ సంవత్సరం కూడా ఉండనేమో అని అతను అడగబట్టి దానికి ఎక్స్టెన్షన్ అయింది. ఒకవేళ దేవుడు మనలో కూడా ఈ లేఖన భాగమును బట్టి అంజూరపు చెట్టులాగా ఉన్నామా? మా గురువు గారు చెప్తాడు, అక్కడ మనం చూస్తాం కదా, ఆకులు ఉన్నాయి కానీ దాంట్లో యేసుక్రీస్తు ఫలాలు లేవు. ఆయన ఏం చెప్తాడంటే తెలుగులో, అచ్చ తెలుగులో, ఆకులే కానీ ఆకలి తీర్చలేదని చెప్తాడు. ఏమన్నది? ఆకులే కానీ ఆకలి తీర్చలేదు. ఆకలి తీర్చినటువంటి ఆకులు ఎందుకు ఉపయోగపడతాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య జనులకు లేదా ముఖ్యంగా ముందు మనలో మన ఆత్మీయ ఆహారమును మనం తీర్చుకోలేనప్పుడు పైకి ఎంత భక్తిగా ఉంటే దానిలో ఉపయోగము ఏముంది? కాబట్టి అంజూరపు చెట్టులాగా మనం ఉంటే ఈ ఉపయోగము, ఒక రోజున దేవుని తీర్పు మన మీదకి వచ్చే సమయం ఉంది. ఆ కింద వచనాలు 14వ వచనంలో, అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. ఆ చెట్టుని శపించినట్టుగా మనం చూస్తాం. ఆ కింద తర్వాత వచనాల చెట్టు ఎండిపోయి వేళ్ళు మొదలుకొని ఎండిపోయినట్టుగా చూస్తాం. ఇంగ్లీష్ కామెంటరీలో ఏం రాశారనంటే, దిస్ ఈజ్ ద ఓన్లీ ఇన్స్టెన్స్ గాడ్ హ్యాస్ యూజ్డ్ హిస్ మైటీ పవర్ టు డిస్ట్రాయ్ సంథింగ్ అన్నాడు. అంటే బైబిల్ మొత్తం మీద పరిశుద్ధాత్మ లేదా దేవుడు తన అద్భుతమైన శక్తిని ఒక దానిని శపించడానికి వాడిన సందర్భం బైబిల్ మొత్తం మీద ఇదే. ఈ 2 సంఘటనల్లో అంజూరపు చెట్టు విషయంలోనేమో ఆశీర్వదించే దేవుడి నోట నుంచి శాపవచనం వచ్చింది, అది ఎండిపోయింది. ఆ తర్వాత దేవాలయం విషయంలో కరుణామయుడైన దేవుడు ఆయన కోపాన్ని ప్రదర్శించినట్టుగా చూస్తాం. తన స్వభావానికి విరుద్ధమైన పనులు ఈ అధ్యాయంలో చేశాడు ఆయన. చెట్టు విషయంలోనే ఎప్పుడు ఆశీర్వాదం వచనాలే మాట్లాడే ఆశీర్వదించే దేవుని నోటిలో నుంచి చెట్టుని గురించి శాపవచనం మాట్లాడాడు. ఆ దేవాలయంలో జరుగుతున్న వ్యాపారమును చూసి కరుణామయుడైన దేవుడు తన కోపాన్ని ప్రదర్శించారు. చూసారా? 2 ఈ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలు దీవెనలే ఇవ్వగలిగిన దేవుడు కూడా ఈ చెట్టు విషయంలో శపించడానికి ఆయన అనుకున్నాడు అని అంటే దానిలో ఎంత వేషధారణ ఉందో మనం గమనించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఒక ప్రశ్న వేశాడు, ఈ చెట్టును మరి ఆయనకి అంత శక్తి ఉంది కదా, మరి దాన్ని శపించకుండా ఫలించమని ఆయన ఒక మాట అనుంటే ఆయన శక్తితో అది ఫలించేది కదా అని ఒక అతను అడిగాడు. అంతే కదా, మరి ఆయన నోటి మాటతో సృష్టిని కలుగజేసిన దేవుడు దాన్ని శపించకుండా ఒక్క మాటలో ఆయన శక్తిని ఉపయోగించి ఫలించేలాగా చేయొచ్చు కదా అని అనొచ్చు. అయితే ఆయన దాన్ని ఫలింపలాగా చేయగలడు, కానీ అక్కడున్న ఇశ్రాయేలు జాతికి 2 పాఠాలు నేర్పించడానికి ఆ సంఘటన వాడుకున్నాడు. ఆయన 2 పాఠములు నేర్పించడానికి. ఒకటేంటంటే ఈ చెట్టు విషయంలో 2 పాఠాల్లో మొదటిది ఏమన్నదంటే, మొదటిది ఫెయిల్యూర్. ఎంతగా ఈ ఇశ్రాయేలు జాతి ఫెయిల్ అయిందనే విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. ఎంతగా ఈ ఇశ్రాయేలు జాతి ఫెయిల్ అయింది. ఈ విషయంలో, ఈ చెట్టు విషయంలో దేవుడు ఇశ్రాయేలుకు నేర్పించాల్సిన పాఠాలలో దాన్ని ఫలించడానికి ఆయన తన శక్తిని వాడకుండా
నేర్పించడానికి ఎందుకు వాడాడంటే 2 విషయాలు నేర్పించడానికి. ఒకటేమో ఫెయిల్యూర్, ఇశ్రాయేలు యొక్క విఫలము ఎంతవరకు జరిగింది, వాళ్ళు ఎంతగా విఫలమయ్యారు, వేషధారణగా తయారయ్యారు అనే దాన్ని చెప్పడానికి. రెండోది ఫెయిత్, విశ్వాసమును వారు కలిగి ఉండాలని చెప్పడానికి. ఒకటి ఫెయిల్యూర్, 2 ఫెయిత్. ఫెయిల్యూర్ అంటే విఫలము, ఫెయిత్ అంటే విశ్వాసము. విఫలము విశ్వాసం అనే 2 విషయాలు ఉన్నాయి. ఫెయిల్యూర్ అండ్ ఫెయిత్ అనే 2 విషయాలు చెప్పడానికి ఈ చెట్టుని ఆయన శపించినట్టుగా మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ చెట్టు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇశ్రాయేలు జాతికి సాదృశ్యము. అయితే వారు ప్రపంచానికి ఒక సాక్షులుగా ఉండి నిజమైన దేవుణ్ణి పరిచయం చేయాల్సిన మేలు జాతి అయినటువంటి, ఎన్నుకోబడిన, లేకపోతే తను అనాదిలోనే నిర్ణయించుకున్నటువంటి ఆ జనాంగము ఆయన కొరకు సాక్షులుగా నిలబడకుండా పైకి మాత్రమే వేషధారణగా ఉంటున్నదాన్ని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన ఎన్నుకున్న బిడ్డలు ఎట్లా ఉండాలి అంటే అబ్రహాములాగా నిన్ను దీవించిన వారిని. ఎవరైనా సరే మన జీవితాన్ని చూస్తే, మన ప్రవర్తనను చూస్తే, మన వేషధారాన్ని, ఆత్మీయ జీవితాన్ని గమనిస్తే వారిలో మార్పు కలగాలి. అంతగా మనలో మన ఫలింపు ఇతరులకు కూడా ఫలింపులాగా ఉండాలి. అంతగా మనం వారిని ప్రభావితము చేయాలి. ఇశ్రాయేలు జాతిని దేవుడు ఎన్నుకోవటం, వారి ద్వారా ఇతర జనాంగాలను దేవుడు రక్షణలోనికి తీసుకురావడానికి. అయితే వారు సాక్షులుగా ఉండడంలో విఫలమైంది. పైకి మాత్రమే పచ్చగా ఉన్నారు కానీ లోపల చూస్తే వారిలో ఫలాలు లేనటువంటి జీవితంగా మనం చూస్తాం. అయితే ఫలాలు ఎలా వస్తాయి? ఒక్కసారి మీరు 20వ వచనం చూడండి. 20వ వచనం 11వ వచనంలో ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. చూసారా? వేళ్ళు మొదలుకొని, ఫ్రమ్ ద రూట్స్, వేరు దగ్గర నుంచి అవి ఎండిపోవడం. ఫలింపు ఎప్పుడు వస్తుందో తెలుసా? వేర్లు సరిగా ఉంటే వస్తుంది. వేర్లు సరైన రీతిలో భూమిలో పాతుకొని పోతే, వేర్లలో బలం ఉంటే, వేరు ఆరోగ్యంగా ఉంటే, వేరులో సరైనటువంటి స్థితి ఉంటే అప్పుడు ఫలం వస్తుంది. నేనేం చెప్తానంటే రూట్ బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది. అర్థమైంది ఈ మాట? రూట్ బాగుంటే ఫ్రూట్ వస్తుంది. రూట్ కరెక్ట్గా, రూట్ మనకు కనపడకపోవచ్చు, వేరు భూమిలో ఉండి మనకు కనపడకపోవచ్చు, కానీ రూట్ నుండి వచ్చే ఫ్రూట్ మాత్రం మనకు కనిపిస్తుంది. తెలుగు భాషలో చెప్పాలంటే వేరు ఉంటేనే పైరు ఉంటుంది. అర్థమైంది ఈ మాట? వేరు సరిగా ఉంటేనే పైరు సరిగా ఉంటుంది. అయితే ఇశ్రాయేలు జాతి వేర్లలో నుంచే విఫలమైపోయింది. వారు ఆచార ధర్మశాస్త్రాల పేరుతో, మత కర్మకాండల పేరుతో, లేకపోతే వారు బాహ్య శుద్ధి పేరుతో ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారిని అడుగుతా, మీ శిష్యులేంది కాళ్ళు కడుక్కోకుండా వారు శుభ్రం చేసుకోకుండా భోజనం చేస్తున్నారేంటి, వారు వెన్నులు త్రుంచుకుంటూ పోతున్నారేంటి, నువ్వేంటి విశ్రాంతి దినమని ఎట్లా బాగు చేస్తున్నావేంటి అని అనేక రీతులుగా యేసుక్రీస్తు వారిని ధర్మశాస్త్రమును మతమును అడ్డం పెట్టుకొని యేసుక్రీస్తు వారిని నిందించిన సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. కానీ దేవుడు అన్నాడు, రిలీజన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. రిలీజన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మతం అనేది అది ముఖ్యమైనది కాదు, ఆ వ్యక్తి యొక్క అవసరము ముఖ్యము. గొంతులో పడినప్పుడు ఒకవేళ నీ గాడిద గొంతులో పడితే విశ్రాంతి దినం నుండి తీయవా అంటే అవసరము ముఖ్యమే కానీ అక్కడ ఆచారము ముఖ్యము కాదు. మతాన్ని వారు ముఖ్యంగా గమనిస్తున్నారు. మంచి సమరయుడు ఉపమానంలో కూడా ఆ సమరయుడు పడి ఉన్నప్పుడు మొదటిగా యాజకుడు వచ్చాడు, ప్రీస్ట్ వచ్చాడు, చూచాడు, కానీ పక్కగా వెళ్ళిన రాసు. అంటే తనకు దేవాలయంలో పనుంది, త్వరగా వెళ్తా ఉన్నాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా దేవాలయంలో పరిచయం చేసేవాడే. అతన్ని చూచి ప్రక్కగా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, చనిపోయిన శవన్ను ముట్టకూడదు అని రాయి. అతను చనిపోయాడు, కొస ప్రాణంతో కొట్టబడి చనిపోయినాడనుకొని ముట్టుకుంటే వారు దేవాలయంలో ప్రవేశం అనర్హమని, వారు ముట్టుకుంటే వారు అపవిత్రం అయిపోతారన్న విషయాన్ని వారు గమనించుకొని ఆచారాన్ని అడ్డం పెట్టుకొని వారు చూచి కూడా అవసరంలోని వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కానీ సమరయుడు అతన్ని వాహనం పైన ఎక్కించుకుంటే ఈ విషయాన్ని ఎందుకు రాస్తా ఉన్నారనంటే ఆ యాజకుడు లేవీయుడు ఇద్దరు కూడా ఆచార కర్మకాండల పేరుతో అవసరంలో ఉన్న వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరం ముఖ్యము కానీ ఆచారము ముఖ్యం. శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదని అంటుంటారు మా సంఘంలో చూస్తాను. ఏమైంది ఇస్తే ఏమైంది? శుక్రవారం అమ్మాయిని పంపించకూడదు అంటారు. మాకు పెళ్లి చేస్తున్నప్పుడు శుక్రవారం అమ్మాయిని పంపించకూడదు అంటే శుక్రవారం నేను కూడా రాలేనమ్మా, కాలేజీలో పని ఉందండి. అది ఎట్లా? మీరు రాకపోతే ఎట్లా? అది అంటే ఇట్లాంటి విషయాల్లో విధవరాలు ఎదురొస్తే అదొక చెడు ప్రభావం పడుతుందన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారి తల్లి మరియ కూడా విధవరాలే. మరి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆ విధంగా గమనించింది. పిల్లి ఎదురొస్తే భయపడతాం, బల్లి మీద పడితే భయపడతాం, బంగారం పట్టుకోవాలంటుంటారు చిన్నప్పుడు. బంగారం లేని పరిస్థితి ఏంటి మరి? అంటే ఆచారం ముఖ్యం కాదు, ఇక్కడ అవసరత ముఖ్యం. ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మన సహాయం అవసరమైనప్పుడు, చేయగలిగే సమయంలో మనం అక్కడ ఉన్నప్పుడు, చేయగలిగే స్థితిలో మనల్ని దేవుడు ఇచ్చినప్పుడు చేయటం ముఖ్యం. అందుకని దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ, ఇశ్రాయేలీయుల జాతి అంజూరపు చెట్టుతో ఎందుకు పోల్చబడిందంటే ఆచారాలతో, మత కర్మకాండలతో, బలులతో అనేక రీతిలుగా అడ్డం పెట్టుకొని మనిషిని ప్రేమించకుండా ఇంకా వారు బందీలుగా చేస్తూ ఉన్నారు. కానీ లోపల చూసే వారిలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలు కూడా తీసుకుని వచ్చి ఈమెను ఏం చేయాలా? మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, మరి నువ్వేం చెప్తావు అని అడిగినప్పుడు అందరూ అనుకున్నారు ఆయన సమాధానం ఏ ఒక్కటి చెప్పినా, ఎస్ చెప్పినా నువ్వు చెప్పినా రెండు ప్రమాదమే. ఎందుకో తెలుసుగా? ఎందుకోనంటే చంపేయండి అన్నాడు అనుకోండి, ఎస్ అంటే నువ్వు ప్రేమను గురించి బోధిస్తున్నావు, మరి పొరుగు వాడిని ప్రేమించమంటున్నావు కదా, లవ్ యువర్ నైబర్ అంటున్నావు కదా, నీ బాధ ఇదే కదా, మరి నువ్వు చేసి ఆ మీద నీకు ప్రేమ లేదా? ప్రేమగా ఉండమని చెప్పిన బోధన ఏమైపోయాను? లేదు, సంపద వదిలేయండి అంటే నువ్వు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నావా? ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావా? నువ్వు మోషే ధర్మశాస్త్రాన్ని మీరుతా ఏది చెప్పినా ఆయన ఇరకాటంలో పెట్టి ఆయనను పట్టుకున్న వాళ్ళని ఆయన మాట రాస్తుంది అక్కడ యోహాను సువార్త 8లో. అసలు ఆమెను పట్టుకుంది ఎందుకో తెలుసా? యేసును పట్టుకోవాలని ఆయన ఆమెను పట్టు. కానీ ఆయన అన్నాడు, మీలో పాపం చేయని వాడు మొట్టమొదట. చూసారా ఎంత మంచి మాట? అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. బాలురు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా రాళ్ళు కింద విసిరేసి వెళ్ళిపోయినప్పుడు ఆయన అంటున్నమాట, రాయి వేయగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడే, కానీ వేయకుండా ఏం చేశాడో తెలుసా? ఒక కామెంట్లో నేను చదివాను, ఆమెను అమ్మ అని పిలిచిన వారు ఆమె జీవితంలో ఎవరు లేరు. ఏమని పిలుచుంటారు? ఆ పని చేసేవారిని రకరకాల పేర్లతో పిలుచుంటారు, సమాజంలో విలువ లేకుండా మరి రెండవ ద్వంద్వార్థం వచ్చే మాటలతో ఆమెను పలకరించి పిలుచుంటారు. కానీ మొట్టమొదటిసారి యేసుక్రీస్తు వారి నోట్లో అమ్మా అనే మాట వచ్చేసరికి ఆమెలో అమ్మతనం ఉందని గుర్తించిన వాడు యేసుక్రీస్తు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను చంపేయాలి, ఆచార ప్రకారంగా చంపేయాల్సిందే. కానీ యేసుక్రీస్తు అమ్మ అనే మాటతో ఆమె గుండె పగిలిపోయి ఒక రకంగా చచ్చిపోయింది ఆమె. ఆయన అన్నాడు, ఇంకా ఏమన్నాడు తెలుసుగా? ఇకను పాపము ఇక నుంచి చేయమన్నాడు. సో వాటి వండర్ఫుల్ బాడీ అండి అమ్మా అనే మాట. ఆమె గుండెను బద్దలు చేసి గుండె మీద రాయి వేశాడు. కనికిరము అనే రాయిని, ప్రేమ అనే రాయిని విసిరితే ఆ రాయికి చచ్చిపోయింది ఆమె. అక్కడి నుంచి మనిషిగా బ్రతికింది. ఎప్పుడైనా సరే ఈ లేఖన భాగం నుంచి ఇశ్రాయేలీయులు అంజూరపు చెట్టులాగా పైకి మాత్రమే ఆచార వ్యవహారాలతో, బలులతో, ధర్మశాస్త్రంతో వారు ఉండి పచ్చగా ఉంటున్నారు అనుకుంటున్నారు, కానీ ఫలాలు లేని జీవితంగా వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తాను, మనలో వేరు సరిగా నీటి కాలువల యొద్దను నాటబడిన చెట్టు. మనలో వేరు బాగుంటేనే పైరు బాగు. మన దేవాలయంలో ఒక అతను పెళ్ళిగానని, నువ్వు రక్షణ పొందావా అంటే మా ఇల్లు చర్చి పక్కనే అన్న. అరే నేను అడిగిన ప్రశ్న, రక్షణ పొందావా అంటే ఏమంటాడు? మా ఇల్లు చర్చి పక్కన, పాట పెట్టగానే మా ఇంట్లో అనిపిస్తుంది, వాక్యం చేస్తే మా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది, చర్చికి వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఎస్, అది కాదు రక్షణ పొందడం అంటే. చర్చి పక్కన ఇల్లు ఉండటం కాదు, పాట మొట్టమొదటి పెట్టగానే మీ ఇంట్లో పట్టడం కాదు. రక్షణ పొందటం అనేది అది తన ఆత్మీయ జీవితానికి సంబంధించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము దేవాలయంలో నీటి కాలువల యొద్దను నాటబడిన చెట్టు వలె. దేవాలయం కంటే ఫలించే చోటు ఇంకెక్కడా లేదు ప్రపంచంలో, ఇంకెక్కడా లేదు లోకంలో. కానీ ఎక్కడ ఉండి కూడా ఫలించలేకపోతున్నామంటే, ఎక్కడ ఉండి కూడా అన్యులకు సాక్షులుగా బ్రతకలేకపోతున్నామంటే ఈ అంజూరపు చెట్టులో మనం కూడా. కాబట్టి మొదటిగా అంజూరపు చెట్టు, దానిలో వేషధారణే కానీ, దాంట్లో ఆకులే కానీ ఆకలి.
రెండవదిగా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేలు ఫెయిల్యూర్, విఫలాన్ని అన్నిలకు సాక్షులుగా ఉండే ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకుని ఫెయిల్యూర్ అయిపోయారు, విఫలమైపోయారు. రెండవ పాఠం ఏంటంటే నేర్చుకోవడానికి ఇక్కడ రెండవది విశ్వాసాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఆ కింద వచనాల్లో 21 నుంచి చూస్తే, అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల దేవుని యందు విశ్వాసం ఉంచుడి. రెండవది ఫెయిత్. ఒకటి విఫలము గురించి చెప్పాడు, రెండు విశ్వాసం గురించి చెప్పాడు. మీరు విశ్వాసం ఉంచుడి అని ఆ పాఠాన్ని చెప్పడానికి ఆ చెట్టుని ఆయన చెప్పించినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము అనేది క్రైస్తవ జీవితానికి గుండెకాయలు. అటువంటి దానిని మనం కలిగి ఉండలేకపోతే, విశ్వాసమును కలిగి ఉండలేకపోతే, ఇతర మతాలకు లేనిది మనకు మాత్రమే ఉన్నది విశ్వాసము. ఒక రోజున దేవుని దగ్గర వెళతాము, పరలోక రాజ్యం చేరుతామని ఆ విశ్వాసం. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటారు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే అబ్రహాము తండ్రి, ఆయన పిల్లలమని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఆయన పిల్లలుగా ఉండే లక్షణాలను మాత్రం వాళ్ళు కోల్పోయారు. అబ్రహాము మా తండ్రిని గొప్పగా చెప్తా ఉన్నారు, కానీ పాటించే విషయంలో, ఇతరులకి సాక్షులుగా ఉండే విషయంలో, తమ ఆత్మీయ జీవితపు ఫలింపు విషయంలో మాత్రం వారు విఫలమవుతారు. కాబట్టి ఇక్కడ ఒకటి విఫలమైపోయింది, రెండు విశ్వాసంలో మీరు విశ్వాసంగా ఉండండి, మీరు ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది అని చెప్పడానికి వాడుకున్నాడు. విశ్వాసము కొండ, లేదా ఇక్కడ ఆయన చెప్పిన ఈ కొండతో అనే మాట అని ఎందుకు చెప్పి ఉన్నాడనంటే, మీరు గమనిస్తే ఇశ్రాయేలు దేశపు యొక్క భౌగోళిక పరిస్థితుల్లో చుట్టూ కొండలు ఉంటాయి. కొండలో ఎత్తుపలలు, ఆ కొండలని కదించలేరు, అది చాలా బలమైనవి, తమ దేశానికి రక్షణ అనేది వారి నమ్మకం. శత్రువులు త్వరగా వచ్చి వారిని దాడి చేయలేరు అనేది వారి నమ్మకం. అయితే ఇక్కడ అటువంటి శత్రు దుర్భేద్యమైన కొండలు కూడా మీ విశ్వాసముతో వాటిని మీరు తెగిలించవచ్చు. ఏదైనా, అందుకని కొన్ని చోట్ల ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్తూ కొన్ని వచనాల్లో ఆయన అంటాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం, దేవునికి సాధ్యమే. మీరు విశ్వాసంతో ఉండి, ఫలింపు జీవితాలతో ఉండి, దేవుని సన్నిధిలో మీరు కనుక ప్రార్థిస్తే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంపాసిబుల్ అనే మాటని నేను చదివిన కామెంట్లు ఏం రాస్తానంటే ఇంపాసిబుల్ అన్నాడు. ఏమన్నాడు? IMPOSSIBL ఇంపాసిబుల్, దాని ముందు హెచ్ కలిపాడు అంతే. ఇంపాసిబుల్ ఆయనతో సాధ్యమే, మనతో సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవునితో మాత్రం ఇంపాసిబుల్ అయింది. ఆయనతో ఏదైనా సాధ్యమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 రోజుల దినాలు ముగింపులోనికి వస్తున్నాం మనము. చివరి వారంలో దేవుడు మనకు సెలవిస్తున్న మాట, ఈ పరిశుద్ధ సోమవారం దినాన ఒకవేళ మన జీవితము కూడా అంజూరపు చెట్టు లాంటిదే అయితే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, అవి నరకబడి అగ్నిలో వేయబడే దినము దగ్గరగా ఉన్నది. అయితే మరి ఎప్పుడు ఫలిస్తామంటే యోహాను 10:8 రాస్తాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచును, నాలో ఉంటేనే ఫలిస్తారు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేసి అగ్నిలో కాల్చేస్తారు. కాబట్టి దేవాలయంలో ఉండి కూడా ఫలించడం ఒక ఎత్తైతే, ఫలించకపోవడం, ఫలిస్తున్నామన్న ఆలోచనతో ఉండి మనల్ని మనం మోసం చేసుకోవడం, అది ఇంకా వేషధారణతో సంబంధం. కాబట్టి ఈ మాటలు, ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనము ఆకులు దేవుడు మనలో ఆత్మీయ జీవితంలో ఫలాలు చూసినప్పుడు, లేకపోతే దేవుని ఆకలి తీర్చలేని మన జీవితము, ఈ 78 ఏళ్ల జీవితం ఎందుకు? తర్వాత మనలో విశ్వాసము లేని జీవితం ఎందుకు? ఆ పైన వచనంలో మనం గమనించినప్పుడు, పైన వచనంలో ఆయన మందిరపు విషయంలో చెప్తాడు. మందిరపు విషయంలో ఆయన ఏం చెప్తాడంటే, ఈ చెట్టు విషయంలోనేమో బాహ్యంగా అవుట్వార్డ్లీ ఫ్రూట్లెస్నెస్, బాహ్యంగా ఫలించనటువంటి జీవితం. ఈ మందిరపు విషయంలో ఇన్వార్డ్లీ కరప్టెడ్, అంతరంగంలో చూస్తే ఆ మందిరములో వ్యాపారం జరుగుతూ ఉంది. అక్కడ మనం చూడండి, మీరు అక్కడ ఏమన్నా, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి
దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టను ఆరంభించి రోగులు మార్చి వారి బల్లలను గొవ్వలమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను అని చెప్తే నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నా సమయం నేను ముగిస్తా ఉన్నాను. ఈ మాటలో నా మందిరము సమస్తమైన అన్ని జనులకు సాక్షులుగా ఉండాల్సిన మీరు ఆచార కర్మకాండాలతో పైకి వేషధారణగా ఉండి ఫలాలు లేని జీవితం, అన్య జనులకు రక్షణగా ఉండే స్థలమైన దేవాలయంలో ఇక్కడ రక్షణ ఉన్నది నిజమైన దేవుడు ఉంటాడని వస్తున్నటువంటి వారిని కూడా మీరు ఏం చేస్తా ఉన్నారు? వాస్తవానికి అన్య జనులకైనా పదం ఎందుకు వాడరు తెలుసా? యెరూషలేము దేవాలయం యొక్క బయట ఆ విధానాన్ని గమనిస్తే బయట ఆవరణం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత అతి పరిశుద్ధ స్థలం అంటే బయట ఆవరణము. అది ఇది మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం అనుకోండి, ఈ బయట అతి పరిశుద్ధ స్థలము. అయితే ఇక్కడ యాజకుడు ఒక్కసారి వెళ్తాడు, ఇక్కడ మిగిలిన వారు యాజకులందరూ ఉంటారు. అయితే బయట ఇశ్రాయేలీయులు ఉంటారు, ఆ బయట అన్య జనులు అంటే చాలా దూరంగా, అంటే అన్ని జనులు రాగలిగిన స్థలం లోపలికి రావడానికి వీలేదు, యాజకులు మాత్రమే రావాలి. ఇక్కడికి అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడే రావాలి, అది కూడా సంవత్సరంలో ఒక్కసారే రావాలి. అయితే ఆవరణం దగ్గరకు వచ్చి దేవుణ్ణి మాటలు విని రక్షణ పొందాల్సిన స్థలమైనటువంటి ఆ బయట అన్య జనులకు దేవుని సన్నిధి అనుమతించబడే ఆ స్థలంలో ఎక్కడ సువార్త జరగకుండా దేవునికి సాక్షులుగా అనుకుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు వ్యాపారము. అన్య జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాల్సిన ఈ ఆవరణం దగ్గర మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు. మీరు చాలా కరెక్ట్ అయిపోయారు. పావురపు వాటిని అన్ని అమ్ముతూ ఉన్నారు. చెదిరిపోయిన యూదులు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి రావాలి కట్టడది. వస్తున్నప్పుడు వారు బలిగా తమ స్థాయిని బట్టి గువ్వనో లేక ఒక మేకనో గొర్రెనో లేకపోతే తమకున్నదాన్ని ఏదో ఒకటి తీసుకొని రావాలి. ఆ తీసుకురాని వచ్చినప్పుడు అక్కడ ఆ కరెన్సీకి యూదుల ఇశ్రాయేల్ కరెన్సీకి వారు మార్పు చేయడం చెల్లవు కాబట్టి ఆ మార్చుకునేవారు అక్కడ ఉన్నారు, మనీ ఎక్స్చేంజ్ చేస్తారు వారు. అయితే అక్కడ వ్యాపారం జరుగుతుంటే ఇంకా అన్ని జనులు దేవుని ఏం తెలుసుకుంటారు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సింది శ్రమ సేవకుడిగా ఉన్న దేవుడు ఆయన ఆ యెషయా గ్రంథంలో రాయబడిన నెరవేర్పుగా వచ్చి ఆయన తన పని తను చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని సాక్షులుగా ఉండాల్సిన ఇశ్రాయేలు మాత్రం ఫలింపుగా, ప్రపంచానికే ఫలింపుగా ఉండాల్సిన వారు మాత్రం పైకి పచ్చగా ఉండి లోపల ఫలాలు లేని జీవితం. మందిరంలో సమస్తమే అన్నిజనులు మందిరంగా ఉండాల్సినటువంటి ఆ దేవాలయము దొంగల గుహగా డెన్ ఆఫ్ థీవ్స్, డౌస్ ఉన్నాయి, డెన్స్ ఉన్నారు. డెన్స్ అంటే ఎవరైనా సటువంటి దొంగలు తప్పు చేస్తే దాన్ని తప్పించుకుని వచ్చి అది దాక్కునే స్థలము దేవాలయంగా మారింది. అక్కడుంటే ఇంకెవరు పట్టుకోలేదు, అక్కడుంటే ఎవరు రావడానికి కూడా అనుమతి లేదు. ఇంకా ప్రపంచంలో సేఫెస్ట్ ప్లేస్ అంటే దేవాలయంలో ఉంటే ఎవరు లోపలికి వచ్చి ధైర్యం చేయడు. అంటే దొంగలకి గుహగా మార్చారు మీరు. కాబట్టి ఇకనైనా మీరు, కాబట్టి ఈ మాటను బట్టి నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తున్నాను. మనము కూడా మన జీవితంలో ఆకులే కానీ ఆకలి తీర్చలేకపోతే గొడ్డలి చెట్ల మీద దేవాలయంలో సాక్షులుగా ఉండాల్సింది. అన్ని జనుల్ని మనం ఆకర్షించలేకపోతే దేవాలయానికి ఆ జీవితము. కాబట్టి ఒక మంచి ఫలింపు జీవితంగా ఉండాలని, దేవునిలో అంటుకట్టబడి ఫలించి అన్య జనులకు ఫలింపుగా మారాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తాను. ఒక అద్భుతమైన సందేశాన్ని అందించినటువంటి దైవజనులకు మొట్టమొదటిగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేను ఎవరు సంఘస్థులు చెప్పడం లేదు, ఆ సందేశం సేవకులు చెప్పడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ పరిశుద్ధ వారంలో మొదటి దినాన యెరూషలేము జయోత్సవం నిన్న జరిగింది. తదుపరి సోమవారం జరిగినటువంటి సందర్భము పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇక మీ ఇష్టం ఏరులతో సహా ఎండిపోవడం. ఎందువల్ల? ఆచారం మా పూర్వీకులది, మా పెద్దలది, మా పితరులది. జాగ్రత్త. ఏసైతే అనుసరించండి, పెద్దలది కాదు, పూర్వీకులది కాదు, పితరులది కాదు. సార్, మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు ఇంకా మీ పరిచర్యను బహుగా విస్తరించి అనేక స్థలాల్లో దేవుని నామ మహిమార్థంగా మీరు వాడబడాలని, అనేక సంఘాలకు
హెచ్చరికతో కూడినటువంటి సందేశాలను పరిశుద్ధాత్మదేవుడు మీ ద్వారా అందించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అభినందిస్తూ ఈ సమయంలో ప్రకటనలో విందాం. స్థానిక సంఘ సెక్రటరీ గారు చెప్పారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 198వ కీర్తన పల్లవి 2వ చరణాన్ని పాడుకుందాం. 198వ కీర్తన. సిలువే నా శరణం, నా యేసురా, నీ సిలువే నా శరణం, నా యేసురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువే నా శరణం, నా యేసురా, సిలువను చూచుకొన్నది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొన్నది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాయి, సిలువే నా శరణం, నా యేసురా. ప్రేమగలిగిన తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తోత్రం. ఈ పరిశుద్ధ వారంలో మొదటి దినాన తండ్రి ఈ పరిశుద్ధ మందిరంలో కొద్ది నిమిషాలు గడపడానికి మీరు ఇచ్చిన గొప్పకై వందనాలు. చేరొచ్చిన ప్రియులందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము ప్రభు మీ పక్షమున నిలబడి శ్రేష్టమైన మీ మాటలను మీ దాసుని ద్వారా మీరు మాకు అందించినట్లయితే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దాసుని మీకు బహుగా ప్రభా మీరు ఆశీర్వదించి అనేక చోట్ల ఈ పరిచర్యలో ప్రభువారిని ముందుకు నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ రీతిగానే సంఘాన్ని, సంఘంలో ఉన్న కుటుంబాలను ప్రతి వారం ప్రభా మేము ఆచారయుక్తమైనటువంటి ఆరాధనలకు, ఆచారయుక్తమైనటువంటి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభా కోసం నిమిత్తము ఆ సమయంలో ఆహారము అనుగ్రహించగలిగినటువంటి వారుగా తండ్రి జీవించడానికి కృప చూపించాలి. బాహ్యంగా భక్తిగా జీవించడం కాని ప్రభా అంతరంగంలో మిమ్మల్ని ధరించుకోవడానికి మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుని ద్వారా స్పష్టంగా మీరు మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞతలు. ఎంత భయంకరమో మాకు ప్రభువు మీరు తెలియపరిచారు. ఏరులతో సహా ప్రభువు ఎండిపోయేటువంటి పరిస్థితి. అటువంటి ఆచారములను విడిచిపెట్టి ఆధ్యాత్మికంగా అనుదినము మిమ్మల్ని ఆరాధిస్తూ మా ఆత్మీయమైనటువంటి జీవితాన్ని అభివృద్ధిపరచుకోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని ఈ దినమున జన్మదినము జరుపుకుంటున్న సుష్మా జాస్తిని బట్టి నీకు వందనాలు. ఇంకా కృపక్షేమం ఉంచండి, కుటుంబాన్ని దీవించండి తండ్రి. మమ్మల్ని అందరూ ప్రేమించి వరిస్తున్న సిద్ధపాటి పట్టుకుని కృతజ్ఞత చెల్లిస్తూ తండ్రి ఇంకా ముందున్నటువంటి దినాల్లో రాకడాల్సిమైంది మేమందరం మీ నామ మహిమార్థముగా జీవించడం మీ సహాయం దయచేయండి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ తండ్రి త్వరలో ఉండడం యేసు క్రీస్తు జీవం కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్న ప్రకారం భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అమూల్యమైన ఆహారం మీరు మాకు దయచేయండి.
మా మనసులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, కాపుదల చేర్చిన మనెల్లరి మీదను, ఈ దినము దైవర్తమానం అందించిన తన దీనదాసుల మీదను, మనందరికీ ఇది చల్లని పానీయమును ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి, దేవుడు వారికి అనుగ్రహించిన బిడ్డకు జన్మదిన అనేటువంటి మరొక కిరీటాన్ని ఇచ్చినటువంటి ఆ బిడ్డకును, సకల పరిశుద్ధులకు, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం ప్రేమ